హలో అండి. చెన్నైలో కపాలీశ్వర టెంపుల్ గురించండి ఈ వీడియో. మనకు ముందు కనిపించినది పెద్ద గోపురం, ఇది చిన్న గోపురం అండి. ఇందులో చాలా దేవతామూర్తులు ఉన్నారు. కపాలీశ్వర టెంపుల్ అంటే మనకి శివుడిది అమ్మవారిది కూడా ఉన్నది. ఇది కళ్యాణ మండపం అంటండి. దీంట్లో దేవుడు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయంట. అండ్ అలాగే నాట్యాలు కూడా జరుగుతాయంట. అంటే క్లాసికల్ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా జరుగుతాయి. ఇక్కడ ఎప్పుడు కూడా క్లాసికల్ పెర్ఫార్మెన్సెస్ జరుగుతాయంటండి. సో నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. అందరూ కూడా దర్శనం అయిపోయిన తర్వాత చల్లగా ఉన్నది. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాము. చాలా చాలా బాగుంది. అందరూ కూడా నాట్యాలు చూస్తూ ఉన్నారు. తర్వాత దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిది కూడా చాలా బాగా జరిగింది. దాని తర్వాత అలా చూస్తూ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి తర్వాత చూస్తే అక్కడ మనకి శివలింగం ఉంది కదండి. మిడిల్లో శివలింగం చుట్టూ పెరుమాళ్ళు అనుకుంటండి. లోపల పెరుమాళ్ళు ఉన్నారంటే విష్ణుమూర్తి ఉన్నారు. ఆయన దీన్ని ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఆయన శివుడి చుట్టూరు తిరుగుతున్నట్టు అనమాట. శివుడి చుట్టూరు ప్రదక్షిణ ఆయన చేస్తున్నట్టుగా ఉందండి. ఈ వీడియో మీకు బాగా అర్థమవ్వాలని తీశాను. చూడండి, దీన్ని ఎంత బాగా సెటప్ చేశారంటే చుట్టూరు తిరుగుతుందనమాట. అలా నిత్యం తిరిగేలాగా పెట్టారనమాట. చాలా చాలా మంచి దర్శనం అయ్యింది. చాలా బాగుంది. కపాలీశ్వర టెంపుల్కి మీరు తప్పకుండా వెళ్ళండి చెన్నై వెళ్తే కనుక. అంతేనండి, షార్ట్ అండ్ స్వీట్ వీడియో. బాయ్.